టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్ అండ్ సిరీస్. ఈ రోజు లిస్ట్ లో చెప్పబోయే మూవీస్ అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవబోతున్నాయి. అండ్ ఈ మూవీస్ అన్ని మీకు తెలుగులో ఒకే దగ్గర దొరకబోతున్నాయి. అండ్ ఏ మూవీ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఏ మూవీ మీరు ఫ్యామిలీతో చూడకూడదు, ఇలాంటి ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మన లిస్ట్ లో ఫస్ట్ మూవీ విషయానికి వస్తే ఎగ్జూమా. ఎన్నో ఏళ్లగా పాతిపెట్టిన సమాధిని మళ్ళీ తవ్వి బయటకు తీస్తే దానివల్ల వచ్చే భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాలంటే ఈ ఒళ్ళు గొగ్గులు పుట్టించే హారర్ థ్రిల్లర్ మీకోసమే. ఈ మొత్తం లిస్ట్ లో ఈ మూవీని ఫస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే దీని యొక్క యూనిక్ స్టోరీ. అండ్ ఇది ఒక కొరియన్ హారర్ మూవీ. అండ్ మీ అందరికీ కొరియన్ హారర్ మూవీస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే వాళ్ళ హారర్ మూవీ స్క్రిప్ట్స్ అనేవి బెస్ట్ ఉంటాయి అండ్ చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు ఈ మూవీ గురించి, ఇండియన్ థియేటర్స్ లో ఈ మూవీని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు అండ్ చాలా పెద్ద హిట్ కూడా అయింది. అండ్ కొరియాలో రిలీజ్ అయిన మూవీస్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్ మూవీస్ లో నిలిచింది. మీరు హారర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క చిన్న బ్రీఫ్ స్టోరీ విషయానికి వస్తే, ఒక కొరియన్ అమెరికన్ ఫ్యామిలీలో కొత్తగా పుట్టిన వాళ్ళ వారసుడికి ఏదో రకమైన జబ్బు వచ్చింది అనమాట. అండ్ దానికి కారణం ఏంటో అని తెలుసుకుంటే వాళ్ళ పాత పూర్వీకుల షాప్ మీద ఉందని తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకు షమన్ ని హైర్ చేసుకుంటారు. షమన్ అంటే ఒక మాంత్రికులు అనమాట. అండ్ వాళ్ళ పూర్వీకుల సమాధిని బయటకు తీస్తారు. అండ్ దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు పాత సమాధికి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇదంతా మీరు ఈ మూవీ చూస్తేనే తెలుసుకోవచ్చు. ఈ మూవీ మీరు డెఫినెట్లీ చూడాల్సిందే, ఎందుకంటే ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ కూడా మీకు ఒక క్లైమాక్స్ లో అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఉంటుంది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఈ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. జస్ట్ దాని సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు, ఎక్స్ట్రా మనీ ఏం పే చేయక్కర్లేదు. సో చూసాక మళ్ళీ వీడియో వెతికి మరి వచ్చి కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించిందో. డెఫినెట్లీ నాకు చెప్పడం మర్చిపోకండి. సో ఇప్పుడు మన లిస్ట్ లో సెకండ్ మూవీ విషయానికి వస్తే లాంగ్ లెగ్స్. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక భయంకరంగా కనిపించే బొమ్మ వెనక ఎంత దారుణమైన స్టోరీ దాగుండొచ్చు అని? సో దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూసేయాల్సిందే. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్నో హారర్ మూవీస్ లో చాలా పాపులర్ గా నిలిచిందనమాట. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, లీ హార్కర్ అనే ఒక FBI ఏజెంట్ ఒక క్రిమినల్ పట్టుకుంటుంది. బట్ ఆ క్రిమినల్ ఏం నార్మల్ క్రిమినల్ కాదు, తన ఒక సెటానిక్ గ్రూప్ కి చెందినవాడు అనమాట. సో ఈ క్రైమ్ అంతటికి ఒక డాల్ తో కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆ డాల్ మొత్తానికి ఈ FBI ఏజెంట్ తో కనెక్షన్ ఉంటుంది. అసలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరిగింది, అసలు ఎందుకు ఇతను పట్టుకోవాల్సి వచ్చింది, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ కూడా మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి గైస్, ట్రస్ట్ మీ, యూ విల్ లైక్ దిస్ మూవీ. ఈ మూవీ కూడా మీకు తెలుగులో అవైలబుల్ గా ఉంది. నా కమింగ్ టు అ థర్డ్ మూవీ, ఇమాక్యులేట్. ఈ మూవీలో మనలో చాలా మంది డ్రీమ్ గర్ల్ సిడ్నీ స్వీనీ లీడ్ రోల్ లో నటించారు. ఈ మూవీ చూడడానికి ఇంతకన్నా పెద్ద రీజన్ కావాలని నాకైతే అనిపించట్లేదు. బట్ స్టిల్ మనలో కొంతమంది కంటెంట్ కోసం కూడా చూసేవాళ్ళు ఉంటారు. మూవీ యొక్క స్టోరీ కోసం కూడా చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ని కొంచెం డిస్కస్ చేసుకుందాం. సిస్టర్ సిసిలియా అని ఒక నన్ను ఉంటుంది అనమాట. తన ఒక ఇటాలియన్ కాన్వెంట్ కి చేరుతుంది. కాన్వెంట్ అంటే లైక్ అందరు నర్సెస్ ఒకే దగ్గర ఉంటారు. సో అదొక హాస్టల్ లాంటిది అనమాట. సో అదొక పెద్ద చర్చ్ లాంటిది, అందులో నన్స్ అందరూ ఉంటారనమాట. సో అక్కడికి మన సిస్టర్ సిసిలియా చేరుతుంది. స్టార్టింగ్ లో అక్కడ అంత నార్మల్ గానే ఉంటుంది. బట్ స్లోగా టైం దాటుతున్న కొద్దీ అక్కడ నిజాలు బయటికి రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ సిస్టర్ సిసిలియా అసలు ఆ కాన్వెంట్ కి ఎందుకు వెళ్ళింది, అండ్ అక్కడ జరిగే మిస్టరీస్ అన్న అసలు ఏంటి, ఏం చేస్తున్నారు అందులో అసలు, ఇవంతా తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్లీ మూవీ చూడాల్సిందే. సో మీకు ఇన్ కేస్ ది నన్ 2 ఇలాంటి మూవీస్ ఇష్టం ఉంటే మాత్రం ఈ మూవీ కూడా మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది మూవీ. అండ్ ఈ మూవీ కూడా సేమ్ మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. సో టైం ఉంటే ఈ మూవీ కూడా చూసేయండి. మన లిస్ట్ లో ఆల్రెడీ 3 మూవీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు లిస్ట్ లో 4th and 5th వాటి గురించి వస్తే, సో 4th and 5th మూవీస్ కాదు, సిరీస్ అవ్వబోతున్నాయి. ట్రస్ట్ మీ గైస్, ఇంతకన్నా బెస్ట్ సిరీస్ మీరు రీసెంట్ గా చూసే ఛాన్సే లేదు. సో మన లిస్ట్ లో 4th పార్ట్ విషయానికి వస్తే, ఈ సిరీస్ పేరు ఫ్రమ్. సో ఎస్, మీరు విన్నది కరెక్టే, సిరీస్ పేరు ఫ్రమ్, FROM. ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ ఫ్యామిలీతో ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళారు. అండ్ సడన్ గా రోడ్ మీద ఒక పెద్ద విరిగిపోయిన చెట్టు కనిపించింది. సో మీరు బండి ఆపేశారు. అండ్ మీరు బండి ఆపి బయటకు దిగ్గానే ఆకాశంలో కాకులన్నీ కావు కావు నరుస్తూ మొత్తంగా తిరుగుతున్నాయి. సో ఇదంతా చూసాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏమవుతుంది? బట్ అదే సేమ్ సినేరియో ఈ సిరీస్ లో ఒక ఫ్యామిలీకి జరుగుతుంది అనమాట. సో అక్కడ అది జరగడంతో సిరీస్ అయిపోలేదు. అక్కడ తర్వాత కొన్ని వందల క్వశ్చన్స్ రైజ్ అవుతాయి వాళ్ళకి. సో అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు కూడా రైజ్ అవుతాయి. బట్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మీకు ఫుల్ మస్తు టైం పాస్ అయిపోద్ది అనమాట. నాకు రీసెంట్ గా చూసిన సిరీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అనిపించింది ఇదైతే. టోటల్ 3 సీజన్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ 4th సీజన్ రాబోతుంది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయనంత బాగుంటది సిరీస్. ఈ సిరీస్ చూసాక చాలా రోజుల వరకు నేను ఈ సిరీస్ యొక్క మైండ్ సెట్ లో ఉండిపోయాను అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్రమ్ సిరీస్ కూడా మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. బట్ ఇది మీకు తెలుగులో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ లో కంఫర్టబుల్ అయితే మాత్రం ఈ సిరీస్ అస్సలు మిస్ అవ్వకండి. నా మీద నమ్మకం లేకపోతే ఫస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ చూడండి, మీరు ఆటోమేటిక్ గా సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. సో ఈ ఫ్రమ్ సిరీస్ మత్తు వదిలింది నేను లోపల నేను రీసెంట్ గా ఇంకో సిరీస్ చూసా. ఇది మాత్రం మీకు అమెజాన్ ప్రైమ్ లోనే దొరుకుతుంది. అండ్ అమెజాన్ ప్రైమ్ లో ఇది లేటెస్ట్ రిలీజ్ లో చాలా పాపులర్ లో చూస్తున్నారు జనాలందరూ. అండ్ మన లిస్ట్ లో మోస్ట్ హైలీ రికమెండెడ్ పిక్ కూడా ఇదే. సో లిస్ట్ లో 5th కంటెంట్ విషయానికి వస్తే, దీని పేరు కాఫ్. మధు అనే అమ్మాయి ఢిల్లీలో ఒక హాస్టల్లో రీసెంట్ గా మూవ్ అవుతుంది అనమాట. తన దిగిన రూమ్ లో ఇంతకు ముందు ఏదో ఒక
బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుంటది అనమాట. సో తనకు ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటో తెలియదు కాబట్టి తన రూమ్ లో దిగిపోతుంది. బట్ ఆ రూమ్ లో ఉండే బ్యాడ్ ఎనర్జీ తనకు తెలియకుండానే తనని చాలా టార్చర్ పెడుతుంది అనమాట. ఆ రూమ్ లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళతో చాలా దారుణం ఒకటి జరిగింది. అండ్ అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ యొక్క స్టోరీ నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. ఈ స్టోరీలో మీకు చాలా లేయర్స్ కనిపిస్తాయి. చూస్తూ చూస్తూ ప్రతి ఎపిసోడ్ లో మీకు ఇంట్రెస్ట్ డబుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఐ మీన్ క్లైమాక్స్ లో ఏమవుద్దో తెలుసుకోవడానికి మీరు మొత్తం సిరీస్ ని కంప్లీట్ చేస్తారు. ఇది మీకు తెలుగులోనే అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. సో సిరీస్ చూసాక మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చి మీరు కామెంట్ సెక్షన్ లో మీకు నచ్చింది కామెంట్ చేయండి. సో ఐ హైలీ రికమెండ్ దిస్ సిరీస్. టైం ఉంటే డెఫినెట్లీ చూసేయండి. సో ఇది మన లిస్ట్ లో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్ అండ్ సిరీస్. అండ్ ఈ పాయింట్ వరకు వీడియో చూసిన మీ అందరికి ఒక చిన్న స్పెషల్ రికమెండేషన్ అనమాట. ఈ మూవీ రికమెండేషన్ ఓన్లీ మన సూపర్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. సో మూవీ పేరు విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఓమెన్. సో ఈ మూవీ మీరు చూస్తూ మీకు ఒక్కొక్క సస్పెన్స్ ని లాస్ట్ వరకు ఇసిరి కొడుతుంది. అసలు ఆ ట్విస్ట్ ఏమైండొచ్చు అనే థాట్ లేకుండా మీకు లాస్ట్ వరకు సినిమా కట్ ఉంచుతుంది. సో మీకు ఈ మూవీ డెఫినెట్లీ నచ్చుతుంది. మీరు ఎస్పెషల్లీ ఈ మూవీ యొక్క సౌండ్ డిజైన్ అయితే క్రేజీ అయిపోతారు. సో బెస్ట్ ఇయర్ ఫోన్స్ వాడుకోండి లేదా సౌండ్ బార్స్ పెట్టుకోండి. ఈ మూవీని అయితే ఫుల్ సౌండ్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. సో దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.